ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామం వెంపలవారిపాలెం. ఆ గ్రామానికి పక్కన అడవి. ఆ అడవిలో ఒక పాత శ్మశాన వాటిక ఉండేది. అక్కడికి ఎవరూ రాత్రిపూట పోరు. ఎందుకంటే అక్కడ తలలేని దెయ్యాలు తిరుగుతాయనే పేరు గ్రామం మొత్తానికి తెలిసింది. ఒక్ చిన్నప్పుడు నాయనమ్మ చెప్పినట్లు రాత్రి 10 తర్వాత ఆ అడవిలో దృష్టి పడితే తెల్లని పొగల్లోంచి తలలేని ఆకృతులు నడుస్తూ కనిపిస్తాయి. ఆ దెయ్యాలు ఎవరినైనా చూశాయి అంటే వారి తల కనిపించకుండా పోతుంది. ఇది విన్న ప్రతి పిల్లవాడు భయపడేవాడు. కానీ అరుణ్ అనే యువకుడు ఇలాంటి కథల్ని నమ్మేవాడు కాదు. అతను పట్నంలో చదువుకొని పుట్టిన ఊరికి రీసెర్చ్ కోసం వచ్చాడు. అతని లక్ష్యం ఈ తలలేని దెయ్యాల కథ వెనక నిజమెంత ఉంది అనే విషయం తెలుసుకోవడం. అరుణ్ స్థానిక పాత గ్రంథాలయంలోని పుస్తకాలను చదివి గ్రామ పెద్దల్ని అడిగి ఓ నిజాన్ని కనుగొన్నాడు. దశాబ్దాల క్రితం బ్రిటిష్ కాలంలో ఆ అడవిలోని శ్మశానంలో 3 తిరుగుబాటు చేసిన వీరుల్ని పట్టుకొని తలలు కోసి అక్కడే పాతిపెట్టారట. అప్పటి నుంచి అక్కడ వింత శబ్దాలు, భయంకర ఆకృతులు కనిపించేవి. ఇది సామూహిక భయభ్రాంతి కావచ్చు. 1-2 రాత్రులు అక్కడ గడిపితే సత్యం బయటపడుతుంది అని అరుణ్ అనుకున్నాడు. ఒకరోజు రాత్రి అరుణ్ తన కెమెరాలు, లైట్స్ తీసుకొని అక్కడకు వెళ్ళాడు. మొదట 2 గంటలు ఏమీ జరగలేదు. కానీ అర్ధరాత్రి అయ్యేసరికి పచ్చని పొగ అలుముకుంది. కెమెరాలు చెదిరిపోయాయి. హఠాత్తుగా అతడి ఎదుట 3 తలలేని దేహాలు మెరిశాయి. వాటికి తలలే లేవు. కానీ అరుస్తూ ముందుకు వచ్చాయి. అరుణ్ భయపడి కళ్ళు తిరిగి పడిపోయాడు. నిద్ర లేచేసరికి అతను గ్రామంలోని తన ఇంట్లో ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. నిన్న నన్నెవరు తీసుకొచ్చారు అని అడిగితే ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. కానీ అతని మెడ మీద బలమైన చైన్ల మచ్చలు ఉన్నాయి. అరుణ్ ఆ రోజు తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కానీ వెళ్లే ముందు ఊరి పెద్దలకు చెప్పిన మాట, వాళ్ళు దెయ్యాలు కావచ్చు, కానీ నిజంగా బాధితులే. వాళ్లకు న్యాయం జరగలేదు. వాళ్ళ కథను వెలుగులోకి తీసుకురండి. ఆ తర్వాత గ్రామస్తులు ఆ వీరుల స్మారకాన్ని, స్తూపాన్ని నిర్మించారు. అప్పటి నుండి ఆ దెయ్యాలు కనిపించలేదు. నీతి, నమ్మకం, భయం ఇవి మన ఊహల్లో బలంగా ముద్రపడతాయి. కానీ ప్రతి భయంకరమైన కథ వెనుక ఒక వాస్తవం ఉంటుంది. దాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నమే నిజమైన ధైర్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.